వావ్ ఇంత ఘోరంగా తయారైతారు మనుషులు. ఈ ముచ్చట చెప్పిన పోయి నాకు చెప్పాలి, ఏం చెప్తాడో ఏమో. చాలా అయిందా అమ్మా తిరుగుడు? తిరుగుడు కాదు కానీ నాకు ఈ ముచ్చట వినంగానే తలకే పోతుంది తెలుసా. మళ్ళీ ముచ్చట మోసుకొచ్చినవే పోంగా మంచిగానే ఉంటుంది కదా. కసింత కింద రావక్కలేదానయ్యా. ఏమైంది? ఆమె కొడుకు రాజున్నాడు చూడు, వాళ్ళ అక్కలు ముగ్గురు ఇంటి మీదకి వచ్చిర్రు, ఒకటే లొల్లి. నాకు ఇప్పుడు ఆస్తుల సగం బాట కావాలని చెప్తా అంటే పోరడు ఒక్కడయిండు. ఎటు వశం కాక పురుగుల మంది తెచ్చుకొని తాగుతానని పోతే ఇంటి చుట్టూలు అందరు ఆపి తలుపులు వలగొట్టంగా కూడా తలుపులు రానే రాలే. ఆ పూరుని మంది అవుతానే వరకు అందరు ఊరంతా ఒక్కటైపోయి ఆపితే ఆగిండ్రు తెలుసా. అరే గట్ల కాదే, నాకు తెలియక అడుగుతా. పెళ్ళిళ్ళు అయిపోయినాక ఎవరి బతుకులు ఆలకైనాయి, ఎవరి సంవత్సరాలు ఆలకైనాయి. ఎవరి కాళ్ళు రెక్కల కష్టం చేసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతకగా ఇట్లా ఆశపడితే ఏందన్నట్టు నాకు అర్థం కాదు. మన ఇంట్లో చూస్తాను కానీ మన పరిస్థితి, మా చెల్లె ఎంత ఆగమని చెప్తుందో. ఒక్కదాంతో నాకు సుక్కలు కనబడుతుంది, మనకి ఇంకో ముగ్గురు. అట్లా కాదే పాపం, వానికి ఉన్నే 2 ఎకరాలు. అలా పొల్లకు కూడా ఏం ఆస్తిపాస్తి లేకపోయా ఆ పాద పోనీ చేసుకుండు, ఏదో చేసుకున్నందుకు ఇంత కవులు పట్టుకొని చేసుకుంటారు. ఇప్పుడు ముగ్గురు వచ్చి వాళ్ళ ఇంటి మీద పడితే వాడు కూడా ఏం చేస్తాడు చెప్పు. ఏం మనుషులు ఉన్నారు ఏమో. ఈ దిక్కు వల్ల ఈ కోట్ ఏందో, ఇట్లా చెప్పుడు ఏందో, నాకైతే ఏం మనసులో పడతలేదు. కాదయ్యా, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అరే నీ అవ్వ కట్నం ఇచ్చి ఒకళ్ళు చేతిలో పెట్టినాక వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలే. అరే అన్నదమ్ముల దగ్గరికి వచ్చి ఆస్తులు కావాలంటే ఏమన్నట్టయ్యా. సరే ఉన్నోడంటే 10 ఎకరాలు ఉన్న కాడ 20 గుంటలో ఎకరమో గొట్లాన్ని, ఉన్న ఎకరం 2 ఎకరాలలో వచ్చి సగం కావాలంటే ఏడబోతారయ్యా. ఈ కోర్టు సల్లగుండా గిసొంటి తీర్పులు ఎందుకు ఇస్తుంది నాకంత. ఆయన అట్లా మందు తాగుతాడు అని అనగానే నాకు నువ్వే ఆదికి వచ్చినావు, నా గుండెలు గుబిలు అన్నాయి. అందుకే నేను అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలే, ఉరికొచ్చిన. ఇగో ఒకటి చెప్తున్నా, ఏదేమైనా సరే కష్టమైన సుఖమైన కైకిలో కూలో వేసుకొని కలో గంజో దాగి బతుకుదాం కానీ ఇట్లా మందావులు ఇవ్వనంటే నా కాలు చేతులు ఆడుతులేవయ్యా.